ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాము. నీవు కోరినట్టే నీకు అగును గాక. ఏదైతే దేవుణ్ణి కోరుతున్నారో అది అవుతుందని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మీ కోరికలన్నీ దేవుడు సిద్ధింపచేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మనము కోరినట్టే మన జీవితంలో జరగాలంటే మన విశ్వాసం గొప్పదిగా ఉండాలి. విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యమే. మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుణ్ణి మొరపెట్టుకున్నప్పుడు మనలో విశ్వాసం అనేది ఉంటే ఆ విశ్వాసము ద్వారా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేవారుగా ఉన్నారు. బలమైన విశ్వాసం బలమైన కార్యాలు చేస్తుంది. మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చూడాలన్నా, మనం కోరినట్టే మన జీవితంలో అవ్వాలన్నా మన విశ్వాసం గొప్పదిగా ఉండాలి. 2025వ సంవత్సరంలో మీ జీవితాల్లో ఏదైతే కోరుకుంటున్నారో, ఏ రీతిగా మీ జీవితం ఉండాలని ఆశిస్తున్నారో ఆశించినట్లుగా మీ జీవితం ఉండాలంటే విశ్వాసం అనేది మనలో ఉండాలి. ఈరోజు అటువంటి విశ్వాసం ఉందో లేదో ఒకసారి పరిశీలన చేసుకోవడం దేవుడి శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చాడు. 2025 సంవత్సరం అంతా సంతోషంగా, ఆనందంగా, మనం ఆశించినట్లుగా, మనం కోరినట్లుగా ఉండాలంటే మనలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేసుకుని బలమైన విశ్వాసం కలిగిన వారంగా ఉంటేనే తప్ప మన జీవితంలో గొప్ప కార్యాలు జరగవు. కనుక విశ్వాసముతో దేవుని వేడుకొని దేవుని ద్వారా మీ యొక్క సమస్త కార్యాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మీరు కోరినట్లే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మేము కోరినట్టే మాకు అవుతుందని చెప్పి ఈరోజు నువ్వు వాగ్దానం చేస్తావు. ఈ యొక్క వాగ్దానం యొక్క ఫలాన్ని ప్రతి ఒక్కరూ పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు జరిగించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలమును తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.